నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ ఖమ్మంకి రైస్ ఆడించి పంపిస్తున్నా ఉంది. రైస్ అయిపోతుంది ఒక 2-3 రోజులు ముందే మనకు ఇంటిమేట్ చేస్తే కొత్తగా కట్టదన ఆడించి బుకింగ్ చేసి ప్యాక్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఏమంటే ఇక పొలం పనులు స్టార్ట్ అవుతాయి కాబట్టి పొలం పనుల తర్వాత ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చేలో పొలం పనులు, మధ్యాహ్నం సాయంత్రం వరకు రైస్ మిల్లింగ్, ప్యాకింగ్, ట్రాన్స్పోర్టింగ్. బ్రౌన్ రైస్ కావాలంటే బ్రౌన్ రైస్, సింగిల్ పాలిష్ రైస్ కావాలంటే సింగిల్ పాలిష్ రైస్, వైట్ రైస్ కావాలంటే వైట్ రైస్, ఏది కావాలంటే ఆడించి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. వినియోగదారుల గమ్యస్థానాలకు చేరినప్పుడే అది ఎంత విషయం. 2-3 రోజుల్లో టీపీటీ 52 సున్నానాలు సాంబా వసూలి సిబిఆర్ మధ్యలో వరిసాగు వచ్చే నెల 22వ తారీఖున నవంబర్ 22 శనివారం వస్తూ ఉంది. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా మన క్షేత్రంలో సాగు చేస్తాం. ఒక ఆనందం కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి, రైస్ వినియోగదారులందరికీ తెలియజేయడానికి ఒక రైస్ బ్యాగ్ అయినప్పటికీ ఆటోలను మనం పంపించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గబక్కన వాన పడినా తడవకుండా అది జాగ్రత్తగా పంపించడం జరుగుతూ ఉంది. ఆటోలనే మనం రైస్ బ్యాగ్ని, అదేవిధంగా ఒడ్లు మూటలు కూడా KNM 12368 పంపించడం జరుగుతూ ఉంది. అంటే వినియోగదారుల గమ్య స్థానాలకి జాగ్రత్తగా చేరడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. అది అంటే పంపించడం మెయిన్ ఇంపార్టెంట్, అది జాగ్రత్తగా చేరడం కూడా అట్లాగే ఇంపార్టెంట్. ఈ విధంగా ఈ రోజున ఖమ్మం తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్కి వైట్ రైస్ ఆడిచ్చి పంపించడం జరుగుతూ ఉంది. బ్రౌన్ రైసు, సింగిల్ పాలిష్, వైట్ రైస్, ఇలాగా 3 రకాల రైసెస్ మనకి అందుబాటులోకి రావడం జరుగుతుంది. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ మనం ఆడించడం జరుగుతూ ఉంటుంది. బ్రౌన్ రైస్ కావాలంటే బ్రౌన్ రైస్, సింగిల్ పాలిష్ కావాలంటే సింగిల్ పాలిష్, వైట్ రైస్ కావాలంటే వైట్ రైస్, ఏది కావాలంటే అది ఆడించి బిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా, అదేవిధంగా APSRTC ద్వారా మనం వినియోగదారుల గమ్యస్థానాలకు పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ రోజున 3 ఊర్లకి మనం పంపించడం జరుగుతూ ఉంది. గబక్కన వాన పడినా ఇబ్బంది లేకుండా ఆటోలో పంపించడం జరుగుతూ ఉంది. 3 ఊర్లు ఏంటంటే కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా షోరాపూర్ అనే ఊరికి విశ్వేశ్వరరావు గారు మనకి సోదర సమానులు, మన గ్రూప్ ఫాలోవర్ కూడా 8 బ్యాగులు KNM 12368 8 బ్యాగులు పంపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా P రాజేష్ గారు సోదర సమానులు, మన గ్రూప్ మెంబరు 1 బ్యాగ్ తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కల్లూరు అనే ఊరికి వరి సాగు చేసుకోవడం KNM 12368 1 బ్యాగు. అదేవిధంగా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా ఖమ్మం ఊరు, అక్కడికి రైస్ పంపించడం జరుగుతూ ఉంది. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చేలో పొలం పనులు, మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా రైస్ మిల్లింగ్, ప్యాకింగ్, ట్రాన్స్పోర్టింగ్. అంటే బ్రౌన్ రైస్ కావాలంటే బ్రౌన్ రైస్, సింగిల్ పాలిష్ కావాలంటే సింగిల్ పాలిష్, వైట్ రైస్ కావాలంటే వైట్ రైస్, ఏది కావాలనేది అది ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. కొంతకాని గంగాధర్ ఎక్కడెక్కడ ఒక్కొక్క మెంబర్ని, ఒక్కొక్క టీం మెంబర్ సరైన కరెక్టమైనటువంటి టీం మెంబర్స్ పెట్టడం జరిగింది. ఈ సక్సెస్ఫుల్ కారణానికి కూడా గ్రూప్ టీం మెంబర్స్ యొక్క సపోర్ట్ అది. ఈ విధంగా ఈ రోజున 3 ఊర్లకు పంపించడం జరుగుతూ ఉంది. ఇక వచ్చే నెలలో ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా వరి సాగు నవంబర్ 22వ తారీఖున మనం పెట్టుకున్నటువంటి నిర్ణయం అది. ఆ డేట్కే ఫిక్స్ అయిపోయింది. ఆ రోజు మనం ఇత్తనాలు చల్లడం జరుగుతుంది తెలంగాణ సోనా. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నిన్న మొన్న తుఫాను ప్రభావం వల్ల మనం ఆపడం జరిగింది. ఇక వర్షాలు వచ్చినా కూడా మనం ఆపే ప్రసక్తే లేదు. KNM 12368 సీడు ఇత్తనాలు చల్లుకోవడానికి ఎదురు చూస్తా ఉన్నటువంటి వాళ్ళు కర్ణాటక రాష్ట్రం షోరాపూర్ యాదగిరి జిల్లా కర్ణాటక రాష్ట్రం నుంచి ఒక 8 బ్యాగులు పంపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఖమ్మం జిల్లా కల్లూరుకి కూడా తెలంగాణ రాష్ట్రం పంపించడం జరుగుతూ ఉంది. ఇది రైస్ RNR 15048 తెలంగాణ సోనా రైస్ ఖమ్మంకి ఈ రోజున మనం పంపిస్తున్నటువంటిది. ఇది KNM 12368 సీడు. ఇవి మాత్రం మిగులున్నాయి. ఇవి కానీ అయిపోతే ఇంకా అక్కడికి అవుట్ ఆఫ్ స్టాక్, అక్కడికి అయిపోద్ది. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా రైసు రాబోయే క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి, శివరాత్రి, ఇలా వచ్చే సంవత్సరం జూన్ దాకా ఆ రైసే మనం తినడం జరుగుతూ ఉంటుంది. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా. ప్రతి గింజ ఒక అమూల్యమే. అన్ని స్టోరేజ్ చేయడం జరిగింది.
ఇంకొక విషయం ఏమిటంటే వచ్చే నెలలో మన తెలంగాణ సోనా వరి సాగు చేస్తామనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అది వన్ ఆఫ్ ద సీడ్ సోయింగ్ ఫెస్టివల్. ఆలస్యం లేకుండా ఈ వాన్లు అయిపోయినాయి కాబట్టి బీపీటీ 5204 సాంబా మసూరి కూడా ఇంకొక 3-4 రోజుల్లోనే సీడ్ సోయింగ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఇవే మా నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్. వచ్చే సంవత్సరం మార్చి 2026 దాకా మన షెడ్యూల్ ఇదే. బీపీటీ 5204 సాంబా మసూరి వరి సాగు చేయడం సివిఆర్ పద్ధతిలో. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా వరి సాగు చేయడం. ఇవే మన నెక్స్ట్ రాబోయే ప్లాన్, అప్కమింగ్ ప్లాన్స్ అయ్యి. ఓకే, థ్యాంక్ యూ.